అని అనుకున్నాడా? అనుకోలేదండి. పోయాళ్లే, నా మీద కుట్ర చేసిన వాడు పోయాళ్లే అని ఏమాత్రం అనుకోకుండా నా కుమారుడా నా కుమారుడా నా కుమారుడు అని ఎంతగా విలపించాడో, ఏమంటే ఎంతగా ఏడ్చాడో, కన్నీరు విడిచాడో మనం గమనించగలగాలి ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ అలాంటి పరిస్థితులు లేకపోయినా ఏమండి నీ కుమారుని బట్టి, నీ కుమార్తెను బట్టి, లేదా నీకు కలిగిన పరిస్థితులను బట్టి, లేదా ప్రతికూలతలను బట్టి ప్రతి రాత్రి ఏడుస్తా ఉన్నావా? ప్రతి రాత్రి కన్నీరు విడుస్తా ఉన్నావా? ఏడుస్తా ఉన్నావు, పని చేసుకుంటా ఉన్నావు, ఏడుస్తా ఉన్నావు, నడుస్తా ఉన్నావు, ఏడుస్తా ఉన్నావు. ఏమంటే ఏంటి పరిస్థితి, ఏమైపోతుందో పరిస్థితులు, ఏమైపోతాయో అన్న ఆ హృదయ ఆలాపనతో నీ జీవితం నడిపించుకుంటా ఉన్నావా? నా యేసయ్య నీ కన్నీటిని నాట్యంగా మార్చును గాక, నీ కన్నీటిని ఆయన నాట్యముగా త్రిప్పివేయును గాక. హల్లెలూయా. ఇంకా ఇంకొక విషయం కూడా మనం గమనిస్తే, ఏదో తన ద్వారా పొరపాటు జరిగింది, చూడకూడదు చూశాడు, ఆశించకూడదు ఆశించాడు, ఏదో ఏమంటే కోరుకోకూడదు కోరుకున్నాడు, తప్పు జరిగిపోయిన తర్వాత పిల్లవాడు పుడితే వాడికి అనారోగ్యం కలిగింది కదా అని వదిలిపెట్టలా. దేవుడు ముందుగానే చెప్పాడు కదా, దేవుడు ముందుగానే చెప్పాడులే, వీడి కోసం నేను ప్రార్థన చేయడం దేనికి, వీడి కోసం మోకరించడం దేనికి, వీడి కోసం ఉపవాసం ఉండడం దేనికి అనుకోకుండా మీరు చూస్తారా? చూడండి 12:22 చూడండి. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని ఏం చేశాడంట? ఉపవాసం ఉండే ఏడ్చాడంటే ప్రియమైన వాళ్ళరా. దావీదుకేమండే అదేది అంటారు కదా, పెట్టిన అడుగెల్లా నేతిలో పడిందండి, పట్టుకున్నదంతా బంగారంగా మారిపోయిందండి. ఎక్కడో గొర్రెలు కాసుకున్న వాడు ఏంటండి రాజ్యాన్ని పరిపాలించే రాజుగా మారడం ఏంటండి? ఆయనకేమండి బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఆయనకేంటండి చాలా బాగా జరుగుతుందండి. తినేదానికి తక్కువ, ఉండేదానికి తక్కువ, లేకపోతే ఏమండి కట్టుకునేదానికి తక్కువ అని చూసేవాళ్ళని మాట్లాడతారు. ఇప్పుడు మీరున్నారు, మీ కళ్ళ ముందు ఎంతమంది కనిపించరు? ఒక స్థితిలోనికి వచ్చిన ఎంతమంది కనిపించరు? ఒక స్థానాన్ని అధిరోహించిన ఎంతమంది కనిపించరు? వాళ్ళని చూసి ఏమంటారు? ఆయనకి ఏమండి పెద్ద బిల్డింగ్ ఉందండి, పని చేసే మనుషులు 4 ఉన్నారండి, చేసి పెట్టేవాళ్ళు కూడా 4 ఉన్నారండి, తెచ్చిచ్చేవాళ్ళు కూడా చెప్పండి 4 ఉన్నారండి. ఆయనకేంటండి అంటే ఆయనకేంటండి అనేదానికి ముందు ఏమండి ఆయన జీవితం ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆయనకేంటండి అంటా ఉంటాం కానీ దానికి ముందు జీవితం ఆలోచన చేశారా? సార్ గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. ముందు అంగలార్పు ఉంది, ముందు ఏడ్చుకున్నాడు, ప్రతి రాత్రి కన్నీరు విడిచారు, ప్రతి రాత్రి ప్రియమైన వాళ్ళరా. కుమారుని బట్టి, కుమారుడు చనిపోతే, బిడ్డ పుట్టి చనిపోతే ఏమండి ప్రతి పరిస్థితిని బట్టి ఏడ్చి ఎక్కులు పెట్టి తన వ్యక్తిగత జీవితంలో ఏమండి ఆ అనుభవించిన ఆ పరిస్థితిని మనం గుర్తెరగలగాలి. ఒకే రోజున దేవుడు తీసుకొని వచ్చి సరంబి వేయబడిన ఇళ్లలో నివాసం చేసి ఉండేటట్లు చేయలే. దేవదారు రాళ్ళతో కట్టబడిన ఇంట్లో ఉండేటట్లుగా ఆయన చెయ్యలే. దాని ముందు జీవితం ఎలా ఉంది అంటే ఏమంటే బలురక్కసి చెట్ల మధ్యలో ఒల్లిపట్నం ఉన్నట్టుగా ఉంది. ఇటు చూస్తే ముళ్ళు, ఎటు చూసిన ముళ్ళు గుచ్చుతాను వాళ్ళ పరిస్థితులు. వాటన్నిటినీ తప్పించుకుంటూ ఎప్పుడైతే ఆయన జీవితం అలా ముందుకు కొనసాగిందో ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆయన అంటాడు, నా కన్నీటిని ఇప్పుడు చెప్పండి నా అంగలార్పును, నా కన్నీటిని ఏం చేశాడు దేవుడు? నా దుఃఖాన్ని ఏం చేశాడు? సంతోషంగా మార్చాడు. నా కన్నీటిని అయినా నాట్యంగా మార్చాడు, నా అంగలార్పునైనా నాట్యంగా త్రిప్పివేశాడు. ఆయన త్రిప్పివేశాడండి. అయితే నా వల్ల అయితే కాలేదు కానీ ఆయన త్రిప్పివేశాడండి. హల్లెలూయా. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల మధ్యలో జీవితం నడిపించబడుతూ ఉందా?
నీ కుమారుని ద్వారా బాధ, నీ కుమారుని ద్వారా వేదన, నీ కుమారుని ద్వారా ప్రతి రాత్రి ఏడుస్తూనే ఉన్నావా? కన్నీరు విడిచి ఏమండి మోకరిస్తే ఒక గంట సేపు ఏడ్చి 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 అలాగే సొమ్మసిల్లిపోయి సొక్కసిల్లిపోయి అలాగే నిద్రపోయి మరలా మెలుకు వస్తే మరలా మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నావా? ఏంటి ప్రభా నా కుమారుని పరిస్థితి, ఏంటయ్యా నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి అని ఏడ్చుకుంటూ ఉన్నావా? నా దేవుడు నీ అంగలార్పుని నాట్యముగా త్రిప్పివేయును గాక, నిశ్చయముగా త్రిప్పివేయును గాక. నీ భర్త జీవితంలో నా దేవుడు కార్యము చేయును గాక, నీ భార్య జీవితంలో కార్యము చేయును గాక, నీ పిల్లల జీవితంలో ప్రభు కార్యము చేయును గాక. ప్రతి పూట ప్రతిరోజు ఏడ్చుకుంటూ ఏడ్పు తప్ప నా జీవితంలో ఏదీ లేదు, ఏమీ లేదు, జరిగింది ఏదీ లేదు, అనుభవించింది ఏదీ లేదు, ఏడుపు తప్ప ఇంకొకటి ఏమీ లేదండి నా బ్రతుకే. పెళ్ళయింది మొదలుకొని, ఈ ఇంటికి వచ్చింది మొదలుకొని, ఈ ప్రాంతానికి వచ్చింది మొదలుకొని ఏడుపు తప్ప. చెప్పండి, ఏడుపు తప్ప ఇంకేమీ లేదన్నా నా బ్రతుకే. ఏమీ లేదు, ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు. మళ్ళీ మా అమ్మగారింటికి పోయింది లేదు, ఆ ప్రాంతానికి పోయింది లేదు, మా అన్నం చూసింది లేదు, మా అన్నతో మాట్లాడింది లేదు, మా వాళ్ళు ఎవరో తెలియడంలే, వీళ్ళ వారు ఎవరో తెలియడంలే, ఏమీ లేదు. ఈ కుటుంబంలో చెప్పండి, కొంతమంది ఈ కొంపలో అడుగుపెట్టేప్పటి నుంచి ఏమీ లేదు అన్న ఆ పరిస్థితుల మధ్య నడిపించబడుతున్నావా? నా దేవుడు నీ కన్నీటిని నాట్యంగా మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన త్రిప్పివేస్తాడు ప్రియమైన వాళ్ళ, ఆయన త్రిప్పివేయును గాక. బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, 126వ కీర్తన 5వ చరణం. 126వ కీర్తన 5వ చరణం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు ఏం చేస్తారంట? సంతోషగానముతో పంట కోసేది ఎవరు? గట్టిగా చెప్పండి. ముందేం చేశారంట? ముందేం చేశారు? కన్నీరు విడిచారంట. కన్నీరు విడిచి వ్యవసాయకుడు ఏమండి ముందుగానే ఆలోచన చేసుకొని ఎదురు చూపుతో కళ్ళం నీళ్లు పెట్టుకుంటా ఖర్చు పెట్టి విత్తనాలు తీసుకొని విత్తుతా ఉంటాడు. కన్నీరు విడుస్తూ విత్తుతా ఉంటాడు. ఎవరైతే కన్నీళ్లతో విడుచుచు విత్తుతారో వాళ్ళ జీవితం ఏమవుతుంది? చెప్పండి గట్టిగా. సంతోషగానముతో పంటను కోస్తారు. చూడని తర్వాత పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు నా దేవుడు అంతకంటే గొప్ప కార్యం చేయును గాక. ఈ రోజు వరకు నువ్వు ఏడ్చిన కన్నీరు ఆయన బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. దావీదు మహారాజు అంటే నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి, దాచబడి ఉన్నాయి. అర్థమవుతుందా? నీ కన్నీళ్ల ప్రతి బొట్టుకి నా దేవుడు సమాధానం చెప్పును గాక, ఆయన జవాబిచ్చును గాక. నీ కన్నీళ్ల ప్రతి బొట్టుకి ఆయన కార్యము చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితం ఎప్పుడు బాధపడకుండా ఏమండి నువ్వు నడిపించబడతానే ఉండాలి, కొనసాగించుకుంటా ఉండగలగాలి. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో ఒక మాట ఉంది, అక్కడ చూడండి. 30వ కీర్తన 11వ చరణం. 30వ కీర్తన 5వ చరణం గమనించండి. 30వ కీర్తన 5వ చరణం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును, సాయంకాలమున ఏడ్పు వచ్చి. మరలా చదవండి అన్నమాట, గట్టిగా చదవచ్చు, అందరూ చదవచ్చు కదా. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినన్ను. విశ్వసిస్తున్నారా? నా ప్రభు కార్యము చేయును గాక, నా ప్రభు కార్యము చేయును గాక. ఒకవేళ ఇప్పుడు నువ్వు కన్నీరు విడుస్తూ ఉన్నావా, ఇప్పుడు వేదనతో ఉన్నావా, బాధతో ఉన్నావా, వాటన్నిటినీ నా దేవుడు సంతోషంగా చేయును గాక. ఉదయమును నీకు సంతోషం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నీ జీవితంలో ఆలోచన చేయగలిగే స్థితిలోనికి రావాలి. ఎప్పుడు నా బతికింతేనన్నా, ఎంత చేసి పెట్టినా,
ఎంత బాగా చూసుకున్నా, ఎంత బాగా ఏమండి ఆ కుటుంబంలో నేను ఇంకా తగ్గించుకుని ఒదిగిపోతా ఉన్నా, నా బతికింతేనన్నా, నా పరిస్థితి ఇంతేనన్నా, ఇంతేనన్నా అని అనుకుంటూ నడిపించుకుంటా ఉన్నావేమో. లేదు, నా దేవుడు నీకు మంచి రోజులు దాచిపెట్టి ఉన్నాడు. నా దేవుడు మంచి రోజులు చూసేటట్లుగా చేయును గాక. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ప్రియమైన మరలరా, నా కన్నీటిని నా అంగలార్పుని దేవుడు ఏం చేశాడంట? నాట్యముగా త్రిప్పివేయును గాక. హల్లెలూయా. రెండో మాట చూడండి, రెండవ మాట గమనించండి. సమూయేలు 2వ పుస్తకం 15వ అధ్యాయం 31వ వచనం. సమూయేలు 2వ పుస్తకం 15వ అధ్యాయం 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ఏం చేశాడంట? దావీదుకి తెలిసింది. అబ్షాలోము గాడు ఒక్కడే కదరా చేసింది. ఆ ఆలోచనలో ఎవరు చేరారంట? అహీతోపేలు. తంటాల మారి, వాడి పేరుకి అర్థం తంటాల మారి. ఏడైనా పొలలు పెడతానే ఉంటాడు. ఈ బతుకంతా పొలలు పెట్టడమే. అర్థమవుతుందా? ఆ మధ్య పొలలు పెట్టడం అయిపోయింది, ఇక బాదులే పెడుతున్నారు ఏకంగా. అర్థమవుతుందా? పొలంలో అయితే చిన్న అంతకుముందంతా బైబుల్లో పెట్టి అయిపోయింది. ఇప్పుడు జీవితాల్లో పెడతారు, కుటుంబాల్లో పెడతారు, అది కూడా పెట్టి అయిపోయింది. ఇక పొలం కూడా పనికిరావని బాదులే పెడతారు ఏకంగా. ఇట్టోడు ఉంటాడు, ఎట్టోళ్ళు ఉంటారు, వాళ్ళలో ఉంటారు, వీళ్ళలో ఉంటారు, ఎవరిలోనే ఉంటారు. అర్థమవుతుందా? లేనిపోని అన్ని చెప్పడమే, లేనిపోని అన్ని చెప్పడమే, లేనిపోని అన్ని జరిగినవి అయినా జరగని అయినా ఏమండి అదేంటారు, నా మీద కాయిచ్చి చెప్పండి. మీరు అనే మాటలే కదా, నా మీద కాయిచ్చు చెప్పాడన్నా, నాకు కావాలని చెప్పాడన్నా అంటా ఉంటారే. అలాంటి అన్ని వీడికి సంబంధించిన జీవితం అన్నమాట. అహీతోపేలుకి సంబంధించిన జీవితం అది. అర్థమవుతుందా? అది యేసుప్రభువును నమ్మిన బిడ్డల జీవితంలో ఉండకూడదు. అది అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు ఆడి జీవితంలో ఉన్నాయన్నమాట. ఏమంటే ఇప్పుడు దావీదెవరు? అబ్షాలోముకి చెప్పండి తండ్రి. కన్న తండ్రిని చంపదాం అనుకుంటాడు ఎవడన్నా? ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారులే. ఆస్తి కోసం చంపే వాళ్ళు ఉన్నారు, ఆస్తి కోసం చంపే పిల్లలు లేకపోలేదు. అందుకనే ఎప్పుడు చేయమాకండి అన్నమాట, నా తదనంతరం అని పెట్టమాకండి. వాడికి ఇచ్చేది ఇచ్చేసేయండి, ఆ దరిద్రం అందరితో పోతుంది. ఎప్పుడు పెట్టమాకండి. నా తదనంతరం నా కుమార్తెకు, నా తదనంతరం నా కుమారునికి, రెండో వాడికి, మూడో వాడికి, మొదటి వాడికి చెందుద్దే ఎప్పుడు పెట్టమాకండి. అడిగాడా? ఇచ్చి మౌనం కూర్చోండి. చిన్నోడు వచ్చాడు, తండ్రి ఇచ్చేసాడు కదా, ఇచ్చేసి మౌనం కూర్చున్నాడు. జీవితంలో నా తదనంతరం అని పెట్టమాకండి, నిన్ను అర్జెంటుగా చంపేస్తారు. ఎందుకు నవ్వుతున్నారు మళ్ళా? అవునా కదా? నిజమేది. అందుకని తదనంతరం ఎప్పుడు పెట్టమాకండి, ఇచ్చేసేయండి, ఇవ్వాల్సింది ఇచ్చేసేసేయండి, పోతుంది. తండ్రిని చంపాలని కుమారుడు ఆలోచన చేస్తూ ఉంటే, అబ్షాలోము ఆలోచన చేస్తూ ఉంటే, అయ్యా నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో అని మరలా ఇంకొక ఆలోచన చెప్తారనమాట. అది దావీదు తెలిసింది. అబ్షాలోము ఒక్కడే కాదయ్యా కుట్రలో పాలు పొందింది. ఆడితో ఎవరున్నారంట? అహీతోపేలు చేరి ఉన్నాడు అని తెలుసుకుని ప్రియమైన వారా వెంటనే దావీదు, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టేసాయ్యా, వాడి ఆలోచన చెడగొట్టేసాయి, వాడి ఆలోచన తిప్పివేయి, వాడి ఆలోచన మార్చేసాయి అని అంటే ప్రియమైన వారలారా, దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అక్కడ వేరే వ్యక్తిని పెట్టి అతడు చెప్పిన ఆలోచనకి ఇంకొక ఆలోచన చెప్పగలిగేటట్లు చేస్తే ఆ ఆలోచన తారుమారైపోయింది, ఆ ఆలోచన త్రిప్పివేయబడింది, మార్చబడింది. ప్రియమైన వారలారా, యేసయ్యకి మహిమ కలుగును గాక.
రోజున చూడండి, అవి ఇంట్లోనైనా సరే, వీధిలోనైనా సరే, లేదా సమాజంలో సరే, నువ్వు ఉద్యోగం చేసి ఆ చోటైనా, వ్యాపారం చేస్తే ఆ చోటైనా, లేదా ఇంకొక చోటైనా సరే, ప్రియమైన వాళ్ళరా, శత్రువు ఏం చేస్తాడయ్య అంటే ఆలోచన చేస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? చంపాలని ఆలోచన చేస్తాడు, పాడు చేయాలని ఆలోచన చేస్తాడు, లేదా ఆ ప్రాంతంలో లేకుండా చేయాలని కూడా ఆలోచన చేస్తూనే ఉంటాడు. మొన్న ఎవరో చెప్తా ఉన్నారన్నా, 10 సంవత్సరాల నుంచి నేను అక్కడే ఉన్నానన్నా, బుట్ట పెట్టుకుని బుట్టలో కాయల వ్యాపారం చేసుకుంటా ఉంటానన్నా. ఏ కాలానికి సీతాఫలాలు వస్తే ఆ కాలం, మామిడి ఫలాలు వస్తే ఆ కాలం, తర్వాత సపోటాలు వస్తే ఆ కాలం, ఏ కాలమైనా ఆ కాలానికి సంబంధించిన ఆ ఫలాలు పెట్టుకొని అమ్ముకుంటా, ఈ వ్యాపారం చేసుకుంటా బ్రతుకుతా ఉన్నానన్నా. నా పక్కనోడన్నా, నా పక్కదేనన్నా, నా మీద ఇదిగో వాళ్ళకి ఈ మాట చెప్పిందంటన్నా, వాళ్ళే చెప్తా ఉన్నారన్నా, వీళ్ళు చెప్తా ఉన్నారన్నా అని మొన్న వచ్చి ఒక తల్లి ఏడుస్తూ ఉంది. ప్రియమైన అన్నారా, ఉన్నారు అలాంటి వాళ్ళు చాలా మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు. అర్థమవుతుందా? నీ మీద ఏది నువ్వు బాగుపడ్డం వాడికి ఇష్టం లేక, నువ్వు ఆశీర్వదించబడ్డం ఇష్టం లేక, నువ్వు ఘనపరచబడ్డం ఇష్టం లేక, నీ వ్యక్తిగత జీవితం ఉన్నతమైన స్థితిలోనికి రావడం వాడికి ఇష్టం లేక, అర్థమవుతుందా, వాడు బాగుపడేవాడిని బాగుపడినాడు. నీ మీద ఆలోచన చెప్తానే ఉంటాడు అన్నమాట. అర్థమవుతుందా? ఎవరికో ఒకరికి మొత్తం మీద ఈయనేం చేయాలి, ఇక్కడ లేకుండా చేయాలి. అలాంటి వాళ్ళు లేరా ప్రియమైన వాళ్ళరా? అలాంటి ఆ వారిలో ఎంతమందో ఉన్నారు. అయితే నా దేవుడు అలాంటి ఆలోచనలన్నీ నిర్మూలన చేయును గాక, అలాంటి ఆలోచనలన్నీ నా దేవుడు త్రిప్పివేయును గాక, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చూడండి, మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో ఆయన మీదే ఆలోచన చేసిన చూడండి. లూకాసు వర్తమానం 6:11, త్వరగా లూకాసు వర్తమానం 6:11. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసును ఏమి చేయుదమా అని ఒకరితో ఒకడు మాట్లాడకుండా ఒకరితో ఒకడు ఆలోచన చేస్తా ఉన్నారంట. ఏమని తెలిసినా, యేసయ్యని ఏం చేద్దాం. అరే యేసయ్యని ఏం చేయడం ఏంట్రా? యేసయ్య ఏం చేశాడు రా? ఓచ చేయగలవాడు అక్కడ బాగులాగా బాధపడతా ఉంటే, వేదన పడతా ఉంటే ఆ వ్యక్తిని బాగు చేశారా, మేలు చేశారా? మేలు చేసేవాడిని ఏం చేస్తావా అన్న ఆలోచన లేదు. ఏం చేద్దాం? విశ్రాంతి దినాన్ని బాగు చేశాడు కదా, అతను ఏం చేద్దాం? యేసయ్యని ఏం చేద్దాం? అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళ? మీరు మార్కు సువార్తమానం 3:6 కూడా గమనించండి. మార్కు సువార్తమానం 3:6. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని ఆయనను ఎలాగు సంహరించుమా అని, ఎవరిని నజరేయుడైన యేసయ్యని ఎలాగు చంపేద్దాం. ఆయన చేసే ఏదన్నా అక్రమం చేశాడు, అన్యాయం చేశాడు, ఏమండి ఆ ప్రాంతానికి ఏమైనా అన్యాయం జరిగింది, ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది అని అంటే ఏదైనా చేస్తే ఇబ్బందిలే, నేను కాదనట్లే, అంత కోపం రావచ్చు, ఆయన చేయకూడదు. అర్థమవుతుందా? ఒకవేళ ఆలోచన చేయవచ్చు. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు? అక్కడ ఏమి చేయలేదే, నేరం చేయలేదే, ఘోరం చేయలేదు, దుర్మార్గం పని చేయలేదే. ఇప్పుడు యేసు ప్రభుని ఏమన్నా చూడండి, అక్కడ ఆయనను ఎలాగో సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారంట. 22:15 చూడండి, మత్తయి సువార్తమానం 22:15. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బాగా గమనించి, ఆలోచన ఏమని? మాటల్లో చిక్కుపరుద్దామని ఆలోచన చేస్తా ఉన్నారంట. అంటే యేసు ప్రభు ఈ భూమి మీద ప్రియమైన వాళ్ళ మేలు చేయుచు సంచరిస్తూ ఉన్నా, కీడు ఏమీ చేయకపోయినా, ఏమండి ఆయన చేస్తున్న ఆ మేలును బట్టి వాళ్ళు ఏం చేశారంట? ఆలోచన చేస్తా ఉన్నారు. అదేవిధంగా నీవు కూడా మేలు చేస్తూ ఉండవచ్చు. నీవు కూడా కీడు ఏమీ చేయకుండా అందరికీ మేలు చేస్తా, ఏమన్నా అందరికీ మంచి చేస్తా, ఓ ప్రక్క నడిపించబడతా ఉంటే ఏమండి ఎవరన్నా ఊరుకుంటారా? ఎక్కడో డాక్టరు మా దగ్గర ఫీజు 10 రూపాయలే అనేసాడంట, పోస్టర్ వేశాడు. మా దగ్గర చూసిన దానికి చెప్పండి
10 రూపాయలే మా దగ్గర ఫీజు అన్నాడు. మిగతా డాక్టర్ దగ్గర ఎంత చెప్పొచ్చుగా? ఓపీ ఎంత? 200 ఉంది, 300 ఉంది, ఇంకా కార్పొరేట్ ఆఫీసులో హాస్పిటల్ 500 కూడా ఉంది. అవునా కదా? ఇప్పుడు 500 తీసుకునేవాడు ఈ 10 రూపాయలు తీసుకునేవాడి మీద ఎట్లుంటది? వీడి దగ్గరికి రోజుకు వస్తే 5గురు వస్తారు, లేకపోతే 10 మంది వస్తారు. అక్కడికి 100 మంది పోతా ఉన్నారు. 10 రూపాయలు తీసుకున్న దగ్గరికి 100 మంది పోతా ఉన్నారు. ఇతను రాబడిపోతుందని అతను ఏమన్నా ఊరుకుంటాడా? పోతే పోనీ, నేను ఎట్లా చూడట్లేదు, వాళ్ళు చూస్తున్నారు కదా అనుకుంటాడా? అనుకోడు. వాడిని ఎట్ట పాడు చేద్దాం, వాడిని ఎట్ట చంపుదాం, వాడిని ఎట్ట లేకుండా చేద్దాం, ఈ హాస్పిటల్ ఇక్కడ లేకుండా ఎలా చేద్దామని ఏమంటే రకరకాల ఆలోచనలు చేసే వ్యక్తిగత మనుషులు ఉన్నారు ఈ లోకంలో. ప్రియమైన వాళ్ళరా, కనుక నువ్వు మేలు చేస్తూ ఉంటే నువ్వు బాగుపడాలి ఎవ్వరూ కోరుకోరు. నువ్వు మంచిగా బ్రతుకుతా ఉంటే ఎవ్వరు నువ్వు బాగుపడాలని ఆశపడరు కూడా. ఎప్పుడు ఆశపడరు. కనుక ప్రియమైన వాళ్ళ జీవితం అనుకుని ఒకసారి గుర్తెరగండి. యేసు ప్రభువునే. యేసు ప్రభు ఎవరు? బైబిల్ ఏమనుంది? ఆశ్చర్యకరుడు. చెప్పండి గట్టిగా. ఆలోచనకర్త. యేసయ్య ఎవరు? ఆలోచనకి కర్తే ఆయన. అవునా కదా? ఆలోచనకు కర్త అయిన యేసయ్యకు విరోధముగా ఇప్పుడు వీళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారంట. అర్థమవుతుందా? యేసయ్యని ఎలాగో సంహరిద్దాము, ఎలాగో చంపేద్దాము, ఏ నేరం మోపుదాము, ఆ తర్వాత మాటలలో ఆయనని చిక్కుపడతామని ఆలోచన చేస్తా ఉన్నారు. మరి నీ మీద నా మీదకి ఆలోచన చేయడం గొప్ప సంగతే? చెప్పలేమండి. నీ మీద నా మీద ఆలోచన గొప్ప సంగతే? యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ప్రాణాన్ని దారబోసి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. నిన్ను నన్ను బాగు చేసేదానికి వచ్చాడు. లోకంలో ఉన్న వారిని బాగు చేసేదానికి వచ్చాడు. లోకంలో ఉన్న శాపం, దరిద్రత నిర్మూలన చేసేదానికి ఆయన వస్తే ఆయన మీదే నేరం మోపేవాళ్ళు ఉన్నారు. ఆయన మీదే. ఆయన్నే ఎలాగో సంహరిద్దాం, ఎలాగో చంపేద్దాం అన్న ఆలోచన ఆయన మీదే చేస్తే నువ్వెంత నేనెంత అదేదంటారు, ఆఫ్టర్ ఆల్ అంటారు చూడండి. అలాంటి పరిస్థితులు. అర్థమవుతుందా? అందుకని అలాంటి ఆలోచనకి ఎప్పుడు నువ్వు భయపడకూడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకు తెలిసినయా, నువ్వేం చేయాలంటే యెహోవా చెప్పండి, అహీతోపేలు యొక్క ఆలోచనను చెప్పండి చెడగొట్టు, త్రిప్పివేయి, మార్చివేయి అని ఆ రోజున దావీదు దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసినట్టుగా నీ జీవితంలో కూడా ఆ స్థితిలోనికి వచ్చుదువు గాక. హల్లెలూయా. నా దేవుడు శత్రువు యొక్క ఆలోచనల్ని త్రిప్పివేయును గాక. శత్రువు యొక్క ఆలోచన త్రిప్పివేయును గాక. గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకుని గనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా.
నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది, నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను, పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును, నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయున్న నీవలె రూపించుచున్నది. ఈ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది, మర్మమయున్న నీవలె రూపించుచున్నది. కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను, కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను. యుగ యుగాలు నీతో ఏలెదను, యుగ యుగాలు నీతో ఏలెదను. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నీ కృపాబాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. నీ కృపాబాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సియోనులో నీతో నేనుందును, సియోనులో నీతో నేనుందును. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది.